యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఒక నూతన దినమున మనలను ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని ప్రియ సంగమా, మరొకసారి మీ మధ్యలో ఇలా వచ్చటకు దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఇంతవరకు మనకు చేసిన ప్రతి మేలుని బట్టి దేవుని స్తుతించడం ఎంతో మంచిది. మనము దేవుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. నువ్వు మంచి దేవుడు అంటున్నావు, దేవాది దేవుడు అంటున్నావు, రాజాది రాజు అంటున్నావు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినావు. ఉన్నవాడనన్ను వాడని చెప్పిన దేవానికి స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం. మార్పు లేని దేవుడు అంటున్నావు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. తండ్రి నీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరి యొక్క పునరుత్థాన దినమున ప్రభా నేను స్తుతించి గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో మీ అధ్యక్ష వహించి మమ్మల్ని నడిపించగలరు మా ప్రభువును యేసుక్రీస్తు పేట అక్కడికి వచ్చినాం తండ్రి. ఆమెన్. కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా, అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ కార్యములను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. స్తుతి ఆరాధన కార్యక్రమంలో మొదటిగా నజరేయుడా నా యేసయ్య అనే పాట పాడుతూ ఆయనని స్తుతిస్తాము. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా.
గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా
యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. మరి ఒక పాట, నన్నెంతగా ప్రేమించితివో. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా మరచితివో గలనా నే చెప్పగలనా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమ
రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో గలనా నీ చెప్పగలనా గాయనా నే గాయగలనా గలనా నే చెప్పగలనా గాయనా నే గాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరం నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరం అన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీ వెరిగితివో నిన్నంతగా నీ మరచితినో గలనా నే చెప్పగలనా గాయనా నే గాయగలనా గలనా నే చెప్పగలనా గాయనా నే గాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరం నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరం మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. యోబు రాసిన గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం మనం. యోబు ఇంకోసారి ఉపమానము ఎత్తి ఇట్లా నేను పూర్వకాలం ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్టు నేనున్న ఎడల ఎంత మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజం వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంత మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా పాలలో పడను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణం గుమ్మంనకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠం సిద్ధపరుచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాక్కొనిరి. ముసలివారు లేచి నిలువబడి, అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చేయి వేసుకొనిరి. ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవిని పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఏలైనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. విధవరాళ్ళ హృదయం సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రంగా ధరించుకొని ఉంటిని గనుక నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన వస్త్రమును పాగాయు ఆయను. గుడ్డివారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదములైతిని.
దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారిని వాద్యమును నేను శ్రద్ధగా విమోచించి తిని. దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. దేవుడి వాక్యంను మన ఆత్మీయ మేలు నిమిత్తాయి దీవించినగాక. మనం ఒక ప్రాణం చేసుకుందాం. వాక్యం చెప్పే ముందు దేవుడి సహాయం కోరుతూ ఒక ప్రాణం చేసుకుందాం. ప్రభువాను మంచివాడవు, గొప్ప దేవుడవు, కీర్తినే ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించిన ప్రభా. ఇప్పుడు వాక్యం చెప్పనే ఉంటుందా ప్రభా? నేను కాదు నైనా, నేను కాదు ప్రభా, మీరే మాట్లాడండి ప్రభా, మీరే మాట్లాడండి. నన్ను మరుగుపరిచినైనా మీరే నన్ను వాడుకొని మీరు మాట్లాడగల వెనుకొచ్చినాను. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు నైనా అది సరైనగా అందరికి అర్థమయ్యేలా ఉంటుందైనా. నేను తండ్రి తప్పులు కావచ్చు నైనా, కానీ ప్రభా మీరు మాట్లాడినప్పుడు ప్రభా అందరికి మేలుకరంగా ఉంటుంది, అందరు అర్థం చేసుకునే రీతిగా ఉంటుంది. కాబట్టి మీరే మాట్లాడినైనా నన్ను మరుగుపరిచి మీరే గంతామయమని పొందగలందాక మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాను తండ్రి, ఆమేన్. మాది దిన వాక్య పాఠ్యంగా ప్రాస్పరిటీ అని మాట్లాడుకుంటున్నాం. మన జీవితంలో అభివృద్ధి అనే మాట మీద మాట్లాడబోతున్నాం. మన జీవితంలో దేవుడు ఏ విధంగా అభివృద్ధి పరుస్తాడో మనం అలా తెలుసుకోబోతున్నాం. అందుకే మనం చదువుకున్న పాఠ్య భాగంలో 29వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తే, నేను పెట్టిన అడుగెల్లా పాలలో పడిను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అంటు. ఎంత గొప్ప దీవెన చూడండి! ఎంత గొప్ప అభివృద్ధి మనకు ఇవ్వబోతున్నాడో ఆ దేవుడు మనము తెలుసుకోవచ్చు. అంటే మన అడుగు దేవునితో నడుస్తూ ఉంటే మన అడుగు పాలలో పడుతుంది అంటున్నాడు. మన అడుగు పాలలో పడుతుంది అంటే అంత దీవెన మనకుంటుంది అనేసి దేవుడు చెప్తాడు. ఇక్కడ పాలు అంటే అది శక్తికి గుర్తు. అందరు పిల్లలకు బలం రానికే శక్తి కోసం ఆ యొక్క పాలను ఇస్తారు. కానీ ఇక్కడ దేవుడు దేవుడు యోబు ఏమంటున్నాడంటే, నేను పెట్టిన అడుగెల్లా పాలలో పడెను అంటున్నాడు. అంటే అంతగా ఆయన దీవింపబడ్డాడు అనేసి చెప్తా ఉన్నాడు. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అంటున్నాడు. బండ నుండి ఆయన నిమిత్తం నూనె ప్రవాహంగా పారెను అంటున్నాడు. నూనె అంటే అది ఎంతో లాభకరమైనది, ఎంతో దీవెనకరమైనది, అది విలువైనది. కాబట్టి నూనె అనేది ఎంతగానో దీవింపబడ్డది. మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చూస్తే అక్కడ నూనెతో నిండా ఉన్నాయి. అవి ఆ దేశాలంతా నూనెతో ఉన్నాయి. ఆ దేశాల నూనెను బట్టి అంత గొప్ప దేశాలుగా ఉన్నాయి అవన్నీ. ఏ మిడిల్ ఈస్ట్ కంట్రీ తీసుకున్నా కానీ దాంట్లో నూనె ఎంతగానో దొరుకుతుంది వాళ్ళకు. ఆ నూనెతోనే వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఆ బిజినెస్ చేసి గొప్పగా దీవించబడతా ఉన్నారు. ప్రపంచ దేశాలకు వాళ్ళు నూనెను సప్లై చేస్తూ ఉన్నారు. ఆ నూనె అంత విలువగలది అనేసి మనము చూస్తూ ఉన్నాం. అయితే యోబు ఏమంటున్నాడు? బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారెను అంటు. ఆయన అడుగు పెట్టిన జాలంతా ఆయన పాలలో అడుగు పెట్టిన అంటున్నాడు. బండ నుండి నాకు నూనె పారుతూ ఉన్నది అంటున్నాడు. అంటే ఆయనను ఆ విధంగా దేవుడు దీవించినాడు అనేసి మనం తెలుసుకోవాలి. ఆ విధంగా దీవించి
ఆయనను ఎంతగానో అభివృద్ధి పరిచాడు. ఆయన ఎందుకు అభివృద్ధి పరిచాడంటే మనం గమనిస్తే మొదటి అధ్యాయం 9వ వచనం మనం గమనిస్తే అక్కడ యోబు మొదటి అధ్యాయం 9వ వచనం 8వ వచనం, యెహోవా నా సేవకుడైన యోబు యథార్థవంతులను న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, ఆ మనుషుని వంటి వాడు ఎవడును లేడు అనేసి దేవుడు ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. దేవుడు ఆయనకు సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. ఏం సర్టిఫికెట్ అంటే ఆయన యొక్క మంచితనమును, లేకుంటే ఆయన యొక్క యథార్థతను చెప్తా ఉన్నాడు, న్యాయవంతుడని చెప్తా ఉన్నాడు, భక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు. కాబట్టి అటువంటి యోబు అంత భక్తితో ఉన్నందుకు ఆయన అడుగు ఎక్కడ పడ్డది? పాలలో పడ్డది అంట. పాలలో పడి ఆయన పాలలో నడుస్తున్నాడు అన్నట్టు చెప్తా ఉన్నాడు. అంటే అంత గొప్పగా దీవించబడ్డాడు, అంత గొప్పగా ఆయన అభివృద్ధి చెందిండు. అదే మనం కింద గమనిస్తే 29వ అధ్యాయంలో 7వ వచనం గమనిస్తే, పట్టణ గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు యౌవనులు నన్ను చూచి దాక్కునిరి, ముసలివారు లేచి నిలబడిరి అంటారు. అంటే ఒక గొప్ప రాజుకున్న ఘనత ఆయనకున్నది అక్కడ ఆ దేశంలో. ఎందుకంటే ఆ యొక్క రాజవీధులు అయినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన పీఠంను సిద్ధపరచుకున్నప్పుడు అక్కడ యవనులు దాక్కున్నారు అంటారు. అంటే ఆయన యవనులకు కూడా ఒక మాదిరికరమైన జీవితం జీవించాలని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ముసలి వారు కూడా ఒక తండ్రి వాళ్ళు ఒక మంచి సాక్షిగా మాదిరికరంగా జీవించినాడు అనేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ముసలివారు లేచి నిలబడి అధికారులు మాట్లాడట చూచి నోటి మీద చెయ్యి వేసుకుంటారు అంటారు. అధికారులు కూడా ఆయన రాగలనే మాటలు మానేసి నోటి మీద చెయ్యి వేసుకున్నారు అంటారు. అంటే ఆ విధంగా దేవుడైనా దీవించాలని చెప్తా ఉన్నాడు. ఆయనలో దేవుడు మంచితనం చూశాడు, యథార్థతను చూశాడు, చెడుతనం విసర్జించినాడని చూశాడు, న్యాయవంతుడని చూశాడు. కాబట్టి ఆ విధమైన మంచి లక్షణములు ఉన్నందుకు దేవుడైనా అంతగా దీవించినాడనేసి మనం తెలుసుకోవాలి. ఏమన్నాడు? ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. అంటే ఈయనకు అంత రెస్పెక్ట్ ఉందనేసి చెప్తా ఉన్నాడు, అంత రెస్పెక్ట్తో ఉన్నాడు. అంటే దేవుళ్ళు ఆయన జీవిస్తున్నందుకు ఆ రెస్పెక్ట్ ఇచ్చాడు. ఆ రెస్పెక్ట్ వల్ల అధికారులు ప్రధానులు కూడా ఆయన వచ్చిన ఊరుకున్నరి అంట. నా సంగతి చెవిన పడినప్పుడు ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను అంట. ఎంత గొప్ప దీవెన చూడండి. ఆయన సంగతి విన్నప్పుడు ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను అంట. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఏం సాక్ష్యం ఇచ్చుంటారు అంటే ఆయన ఒక మంచితనం విషయంలో సాక్ష్యం ఇచ్చి ఉంటారు. మనం ఇంకా కింద గమనిస్తే, ఏలైనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని అంటారు. మొరపెట్టిన దీనులను అంటారు. ఆయన దీనులు మొరపెట్టినప్పుడు, తండ్రి లేని వారు సహాయం కోరినప్పుడు
వారిని విడిపించితిని అంటారు. ఆయనకున్న ధనమంతటితో ఆయన దీనులకు, బీదవారికి, తండ్రి లేని వారికి సహాయం చేసిన అని చెప్తా ఉన్నాడు. అటువంటి గొప్ప దీవెనతో ఆయన ముందుకు నడుస్తూ ఉన్నాడు. నశించడానికి సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చను, విధవరాండ్ల హృదయము నువ్వు సంతోషపెట్టి తిరిగి అంటాడు. విధవరాండ్ల హృదయం సంతోషపెట్టి తిరిగి ఎప్పుడు మన విధవరాళ్ళు ఎప్పుడు బాధతో ఉంటారేమో. వాళ్ళు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు, కానీ వారు హృదయం సంతోషపెట్టిన అంటున్నారు. కాబట్టి వారందరూ ఏమంటే నా దీవెన నా మీదకి వచ్చను అంటారు. నశించడానికి సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చను అంటే ఆయన యొక్క మంచి తనమును, దేవుని యందు భయభక్తులు కలిగి ఇతరులను ఆయన ఎంతగానో ఆదరించిందనేసి మనం తెలుసుకోవాలి. ఇతరులను ఆయన వాళ్ళ కష్టంలో ఆదుకున్నాడు అనేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నేను నీతిని వస్త్రంగా ధరించుకొని ఉంటే గనుక అది నన్ను భరించను అంటున్నాను. నీతి అంటే పాపం లేని స్థితి, పాపం లేకుండా, పాపంలో ఉండకుండా జీవించిన స్థితి నీతి. అది నేను నీతిని వస్త్రంగా ధరించుకొని ఉన్నాను అంటే ఆయన వస్త్రంగా నీతిని ధరించుకొని ఉన్నాడు. ధరించుకున్నాడు అంటే ఆ నీతిని ఆయన వస్త్రంగా ఉన్నాడంటే ఎంతగా ఆయన దేవుని భయభక్తితో ఉన్నాడో మనం గమనించవచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు ఆయన నీతితో బ్రతుకుతూ ఉన్నాడు. నీతితో బ్రతికి సాక్ష్యం పొందుతూ ఉన్నాడు. నేను అదే మీద ఏమన్నా 11వ నేను కంటకున్న ప్రతివాడు నన్ను కూడా సాక్ష్యం ఇచ్చను అంటున్నాడు. నన్ను కూడా సాక్ష్యం ఇస్తున్నారు అందరూ. ఏమని? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఈ విధమైన మంచి పనులు చేస్తున్నందుకు ఎంతోమంది అయినా దీవిస్తూ ఉన్నారు. ఇంకేమంటాడు? నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రంగాను పాగాయు ఆయను. న్యాయంగా ఉండాలి. న్యాయంగా ఉండి ఆయన ఏమంటుండు? నాకు వస్త్రం ఆయను అంటే ఆ యొక్క న్యాయంతో ఆయన జీవిస్తూ ఉన్నాడు. అన్యాయంగా జీవిస్తలేడు. ఆయన న్యాయంతో ఉన్నాడు. అంత డబ్బున్నా గర్వపడకుండా ఆయన ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఈయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, బట్టి చెడుతనం విడిచిపెట్టాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప జీవితం ఆయనకు ఉన్నదనేసి దేవుడే ఒక మంచి సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు ఆయనకు. ఏమంటాడు? గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని. ఎంత త్యాగమైనలో ఉన్నది, ఎంత త్యాగంతో కూడిన జీవితమైనది. గుడ్డి వారినే కన్నులైతిని అంటే ఇటువంటి సర్టిఫికెట్ ఎవరికి దొరకదు. చాలా తక్కువ మందికి దొరుకుతుంటుంది ఇది. కాబట్టి మనము ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఏ విధంగా యోబు ఆయన బ్రతికిన దినంలన్నీ ఎంత దేవునికి ఇష్టడై ఉండనో, దేవునికి సంతోషపెట్టువాడుగా ఉండనో మనం గమనించవచ్చు. దరిద్రులకు తండ్రిగా ఉంటుని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని అంటు. తెలిసిన వాళ్ళే కాదు, తెలియని వాళ్ళు కూడా ఆయన వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని
అంటే ఆయన న్యాయవంతునిగా ఎప్పుడు జీవించినాడు. ఆయన న్యాయంతో జీవిస్తూ ఉన్నాడు. అది దేవుడు కూడా అదే చెప్పాడు, న్యాయవంతుడు అనేసి అన్నాడు. కాబట్టి అట్టి మంచి దీవెనతో ఆయన దీవిస్తూ ఉన్నాడు. దుర్మార్గులకు దవడ పళ్ళను ఊడగొట్టి తిని వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని అంటే దుర్మార్గులు పట్ల కూడా ఆయన న్యాయంగా ఉండి ఆయన వాళ్ళను సరిచేశాడు అనేసి మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ఆయనను వాళ్ళను సరిచేశాడు. ఆయన ఏ విధంగా అంటే వాళ్ళు చేసే దుష్కార్యములను లేకుండా వాళ్ళు చేసే దౌర్జన్యమును వాళ్ళను శిక్షించాడనేసి మనం గమనించవచ్చు. ఇక వారి పల్లెలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని వాళ్ళు ఎక్కడైతే దోచుకొని వచ్చిందో అవన్నీ తీసి నేను లాగేసిన అంటున్నాను. లాగేసి మళ్ళీ అది బీదలకు ఇచ్చి ఉండొచ్చేమో, ఎందుకంటే ఇంతమందికి ఆయన ఇంత మేలు చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఆ యొక్క గుమ్మంలో వెళ్ళినప్పుడు రాజవీధిలో ఆయన పీఠం వేసుకున్నప్పుడు ఆయనకు అంత మర్యాద ఉండదనేసి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు అదే మనం ఆలోచన చేస్తే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనము పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకొని ఆ యొక్క యోబు జీవితంను పరీక్షించి మనము పరీక్షించుకుంటే నేనైతే ఎంతో వెనుకబడ్డా అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన పాపం లేని జీవితం జీవించాడు, నీతిని వస్త్రంగా ధరించుకొని ఉన్నాడు అని అటువంటి దీవెన నేనైతే పొందలేదు అని అనుకుంటాను. ఎందుకంటే మనము ఈ లోకంలోకి లేకుంటే మనం రక్షణలోకి రానప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించడం మనకు తెలుస్తుంది. రక్షణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుంటే తెలుస్తుంది. కానీ ఇంత భక్తితో ఉన్నాడనేసి నేను చాలా తక్కువ మందిలో విన్నాను. నేను ఇంత భక్తితో జీవించిన వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూసిన. కాబట్టి అటువంటి దీవెన మనకు రావాలంటే మనము దేవునితో ఈ విధంగా నడిస్తే మన అడుగు కూడా పాలలో పడుతుంది అని తెలుసుకో. మన అడుగు కూడా పాలలో పడినప్పుడు ఆ దీవెన ఎంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను అంటే ఇటువంటి దీవెన అందరికీ దొరకదు. మనము గమనిస్తే ఆ సమయంలో ఆ యొక్క రోజులలో ఇంత గొప్పగా దీవించబడ్డ ఏ మనిషి ఉన్నాడో లేదో నాకైతే తెలియదు. మళ్ళీ ఏ సమయంలో ఉన్నాడో తెలియదు. కొందరు పండితులు అబ్రహాం కాలంలో ఉన్నారంటారు, కొంతమంది కాదు అంటారు. కానీ ఆ దేవుడికే తెలుసు. ఇదైతే ఒక కథ కాదు, ఇది నిజమైన చరిత్రకారుడిన. కాబట్టి ఈ చరిత్రలో ఇంత గొప్ప దీవెన పొందిన వాడిని నేనైతే ఎక్కడ చూడలే. అబ్రహామును చూసాం మనం, ఆయన గొప్పగా దీవించబడ్డాడు. కానీ ఆయన విశ్వాసంతో జీవించాడు. కానీ ఈయనైతే అందరికీ మాదిరికరంగా ఉన్నాడు. అందరికీ ఒక స్నేహితునిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా ఉన్నాడు. అందరి గురించి ఆలోచన చేసినాడు ఆయన.
మనము ఈ విధంగా ఎంతమంది విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నాం, మనం ఎంతమందికి మనం సహాయకారిగా ఉంటున్నాం, ఎంతమందికి మనం తోడుగా ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి యోబు యొక్క జీవితంలో ఆయన ఎంతగానో దీవింపబడ్డాడో మనం ఇక్కడ చూస్తాము. ఆయన అడుగు పాలలో పడ్డది, ఆయన నూనె బండ నుండి నా నిర్మితం నూనె అనే ప్రవాహముగా పారెను అంటాం. ఇటువంటి దీవెన దేవుడు చాలా తక్కువ మందికి ఇచ్చాడు. అంటే ఇటువంటి దీవెన పొందిన వారిని మనం గమనిస్తాం. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం గమనిస్తాం. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమాను చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ఆయన బానిసగా అమ్మబడినాడు. బానిసగా అమ్మబడ్డప్పుడు దేవుడు అతను తోడుగా ఉన్నాడనేసి చెప్తా ఉన్నాడు. అంటే ఆయన చిన్నప్పటి నుంచే ఆ విధంగా దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవునితో నడిచినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడనేసి ఆ యజమానుడు తెలుసుకున్నాడు. తెలుసుకున్నందుకు ఆయన పూర్తి ఆయన యొక్క పనులను, అంటే ఇంటి యొక్క ఆయనను పెద్దగా చేసేసాడు. ఆయన అందుకేమన్నాడు, అప్పుడు యోసేపు మీద కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడయను అంటాడు. మరియు అతడు తన ఇంటి మీద విచారకర్తగా అతను నియమించి తన కలిగినదంతా అతని చేతికి అప్పగించను అంటాడు. 3-4 వచనాలు ఉన్నది. దేవుడు తోడుగా ఉన్న వారికి ఈ విధమైన దీవెనలు ఉంటాయి అని మనం తెలుసుకోవాలి. ఎవరైతే దేవుడు జీవిస్తూ ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటారో వాళ్లకు ఈ విధమైన దీవెనలు ఉంటాయి అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ యోసేపు మరి నింద వేసినప్పుడు ఆయన దాని గురించి ఎవరు కంప్లైంట్ చేయలేకపోయాడు. నిందనే అది యజమానురాలు నింద వేసినదామె. దానికి ఆయన ఎవరికి ఏం చెప్పలేని పరిస్థితి. ఆయనను చెరసాలలో వేసినా కానీ ఆయన దేవునికి భయపడుతూ దేవుని యందు విశ్వాసంతో జీవించినాడు. అటువంటి జీవితం ఎంతో గొప్ప దీవెన ఇచ్చింది ఆయనకు. ఆ గొప్ప దీవెనతో ఆయన ఫరో రాజు యొద్ద 2వ అధికారిగా, ఫరో తర్వాత ఫరోగా ఆయన దేవుడు దీవించాడు. అంటే ఆయన ఆ దేవునితో నడిచినందుకు, దేవుని భయభక్తులతో జీవించినందుకు ఆయన అంతగా దీవించాడనేసి మనకు తెలుసు. ఇదేం నేను కొత్తగా చెప్తలేను, మనకు తెలిసిందే, కానీ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా నేను. ఏమంటే మనం దేవుని భయభక్తితో జీవించినప్పుడు ఆ దేవుడు మనల్ని ఇంత గొప్పగా దీవించగలడు. అదే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించ కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను అంట. ఎవరు ఇది?
ఉజ్జియాను అని చెప్తాను. మొదటి వచనం గమనిస్తే అంతటి యూదా జనులందరూ 16 వాడిని ఉజ్జియాను తీసుకొని అతని తండ్రికి అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. ఆ ఉజ్జియా ఈ విధంగా దీవించబడ్డాడు. ఎందుకు అంటే ఆయన దేవుని ప్రత్యక్షత విషయం తెలియగలిగిన అంటున్నాడు. దేవుని ప్రత్యక్ష విషయంలో తెలియగలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. దేవుని ఆశ్రయించినందుకు అతడు వర్ధిల్ల చేసెను అంటు. అంటే ఆ దేవుడు ఆయన యందు భయభక్తితో జీవించే వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి ఆ యొక్క దేవుడు ఆ విధంగా వర్ధిల్ల చేసే దేవుడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు మనల్ని దీవించబోతాడు అనేసి మనము తెలుసుకోవాలి. మరి 2వ దినవృత్తాంతములు 31 అధ్యాయం 21 వచనం గమనిద్దాం. 2వ దినవృత్తాంతములు 31 అధ్యాయం 21 వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అంటారు. హృదయపూర్వకంగా పని జరిగించి అంటారు. అప్పుడు మళ్ళీ దేవాలయం తలుపులను తెరిచి దాని హృదయపూర్వకంగా పని అంతటి మొదలుపెట్టి అంత క్లీన్ చేయించాడు. మళ్ళీ అక్కడ యాజకులను, ప్రధాన యాజకుని ఏర్పరిచి ఆ యొక్క దేవునికి బలులు అర్పించడము, ప్రతి పని దేవాలయం సంబంధించిన ప్రతి పనిని ఆయన హృదయపూర్వకంగా చేసి అప్పుడు వర్ధిల్లెను అంటున్నాడు. ఆయన మనం గమనిస్తే ఆ దేవుని మీద ఆధారపడి జీవించినాడు. ఆయన ఎప్పటికీ దేవుని మీద ఆధారపడి జీవించాడు. ఎప్పుడైతే ఆ యొక్క అష్షూరు రాజు ఆయన మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఒక లేఖ రాసి పంపిస్తాడు. అష్షూరు రాజు ఏమని, నీ దేవుడు నీకేం చేయలేడు, ఎంతోమంది దేవుళ్ళను నేను వాళ్ళని ఎంతోమంది దేవుళ్ళ వారు పూజించినప్పుడు అటువంటి వారితో యుద్ధం చేసి వారందరినీ జయించిన నీ దేవుడు ఏం చేయగలడు, అందరి దేవుళ్ళ వారే నీ దేవుడు కదా అనేసి ఆయనను ఎంతో అంటే ఇన్సల్టింగ్గా ఆ యొక్క లెటర్ పంపించాడు. అప్పుడు ఆయన యెషయా ప్రవక్త పిలిపించి ఆయనతో మాట్లాడి అప్పుడు ఆ యొక్క లెటర్ను తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెట్టి, ప్రభువా ఇంత గొప్పగా నీకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు, కరుణించి ప్రభాని ప్రాణం చేసినప్పుడు ఆ యొక్క దేవుడు ఆ యొక్క అష్షూరు రాజును తిరిగి పంపించేశాడు. ఆయన వారి గుడి లోపట వాళ్ళ దేవతను ఆయన పూజించడానికి వెళ్ళినప్పుడు అతని కుమారులే అతను చంపేశారు. అంటే ఆ యొక్క దేవుణ్ణి అంతగా ఆయన ప్రేమించి ఆయన పని హృదయపూర్వకంగా చేశాడనేసి చెప్తాను. హృదయపూర్వకంగా చేసినప్పుడు ఆ యొక్క దేవుడు ఆయనను వర్ధిల్ల చేసెను అంటాడు. ఆయన ఏమన్నాడు, ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అంటాడు. ఆయన ప్రతి పని మన హృదయపూర్వకంగా చేశాడు. మనం కూడా దేవుని యొక్క పనిని అశ్రద్ధగా చేయొద్దు. అశ్రద్ధగా చేస్తే ఆ దేవుడు మనకు వర్ధిల్ల చేయడు. మనం ప్రతి పని మనం హృదయపూర్వకంగా చేయాలి. దేవుని సంఘం విషయంలోనూ, దేవుని దేవాలయ విషయంలోనూ మనం తప్పక ఎంతో హృదయపూర్వకంగా పని మనం చేసితే దేవుడు అలాంటి దీవెనలు మనకు ఇవ్వగలడు. కాబట్టి ఆ హిజ్కియా రాజు ఇంకెంత దీవెన పొందాడో మనకు తెలుసు.
ఇంకా 32వ అధ్యాయం, అదే 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయం 30వ వచనం. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్ట వేయించి దావీదు పట్టణ పడమటి వైపు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొన్న సర్వ ప్రయత్నముల అందును వృద్ధి పొందెను అంట. సర్వ ప్రయత్నములందరూ వృద్ధి పొందాడు అనేసి చెప్తా ఉన్నాడు. ఆయన ఏ ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు అతనికి తోడై ఉండి ఆయన వృద్ధిపరిచాడు. అది ఆ దేవుని యొక్క గొప్పతనం. ఏమంటే ఆయన పట్ల మనము ఎంతో శ్రద్ధతో పని చేసినప్పుడు, హృదయపూర్వకంగా ఆయన పని మనం మొదలుపెట్టినప్పుడు ఆ దేవుడు మనల్ని కూడా ఆ విధంగా దీవించగలడు అనేది తెలుసుకోవాలి. మనం దేవుని పనిలో ఎప్పుడు అశ్రద్ధ లేకుండా ఉండాలి. ఇక్కడ ఆయన ఆ యొక్క నీళ్లను, కాలువను అది వేస్ట్గా వెళ్ళిపోకుండా దావీదు పట్టణానికి దాన్ని తిప్పినప్పుడు ఆ యొక్క పని దేవుడు దీవించాడు అన్నమాట. కాబట్టి ఆ దేవుడు ఈయన పూనుకున్న ప్రతి పనిని దీవిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఈయన దేవుని హృదయపూర్వకంగా ప్రేమించి ఈయన ఆజ్ఞలన్నిటినీ దాని ప్రకారం నడుస్తూ జీవించినందుకు ఆ దేవుడు ఎంతో సంతోషపడ్డాడని నేను అనుకుంటాను. ఈయన చేసే ప్రతి పని దీవించబడ్డది. మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని హృదయపూర్వకంగా ఆయనను పనిని మనం చేస్తే ఆ దేవుడు మనల్ని కూడా ఆ విధంగా దీవించగలడు. మనల్ని దేవుడు దీవించడానికే ఉన్నాడు. మనల్ని దేవుడు ఆ యొక్క మాట విని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు తప్పక మనకు దీవెనలు ఇవ్వబోతాడు అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆయన మాట ప్రకారం నడిచినప్పుడు ఆ దేవుడు మనల్ని ఎంతగానో దీవించి అభివృద్ధిపరిచే దేవుడు అని మనం గమనిస్తూ ఉన్నాం. అదే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నెహెమ్యా 2:20. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. అంటే అక్కడ ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజు 586 BCలో ఆ యొక్క యెరూషలేము పట్టణంను, యెరూషలేము దేవాలయంను ధ్వంసం చేసి వెళ్ళాడు. అప్పుడు కోరేషు రాజు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే యూదులు వెళ్ళి వాళ్ళ యొక్క దేవాలయం తిరిగి కట్టుకోవచ్చు అన్న ఒక జీవో పాస్ చేశాడు ఆయన. అప్పుడు జెరుబ్బాబెలు మిగతా యెహోషువ వాళ్ళంతా వెళ్ళి ఆ యొక్క దేవాలయం కట్టినారు. అక్కడ ఎజ్రా కూడా వెళ్ళినాడు. ఎజ్రా వెళ్ళి వాళ్ళు కూడా సహాయం చేసినారు. ఎజ్రా ఒక శాస్త్రి, ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం నడవాలనేసి అందరికి బోధించినాడు ఆయన. కాబట్టి ఆ యొక్క దేవాలయం కట్టుట వాళ్ళు ముగించినారు. కానీ ప్రాకారంలో కట్టలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత నెహెమ్యా వెళ్ళి ఆ యొక్క ప్రాకారంలో కట్టినాడు. ప్రాకారం కట్టినప్పుడు ఆయనకు ఎంతో వ్యతిరేకత వచ్చింది. అప్పుడు అందుకే నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములు సఫలం చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము అంటున్నాం. అంటే ఈయన కూడా అంత భక్తితో ఉన్నాడు. ఈయన కూడా దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచేవాడు.
ఈయన రాజుకు పానదాయకుడా ఉన్నాడు. రాజుకు సాయంత్రం వేళ లేక రాత్రి వేళ భోజనానికి ముందు ఆ యొక్క పానం అందించేవాడు. ఆ పానం అందించినప్పుడు ఆయనకు తెలిసిందేమంటే యెరూషలేము పట్టణము ఆ యొక్క ప్రాకారం పడిపోయినాయి అనేసి అక్కడ వెళ్ళిన వారి ద్వారా తెలిసినప్పుడు ఆయన రాజును పర్మిషన్ అడుక్కొని అక్కడ కావాల్సిన సామాగ్రి ఏది అవసరమో దానికోసం రాజును అడగవన్నీ తీసుకెళ్ళి ఆ ప్రాకారం కట్టినాడు. ఆ ప్రాకారం కట్టినప్పుడు ఎంతో వ్యతిరేకత వచ్చింది, కానీ దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి మేము చేయించిన పనిని ఆయననే సఫలం చేయను అన్న విశ్వాసంతో ఆయన ఆ పని మొదలుపెట్టాడు. పని మొదలుపెట్టినప్పుడు ఆయన ఎంతో ప్రార్థనతో అది మొదలుపెట్టాడనేసి మనం గమనించవచ్చు. ఎప్పుడైతే రాజు దాన్ని నిలబడి ఉన్నాడో అప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పుడు 2వ అధ్యాయం నెహెమ్యా 2 అప్పుడు 4వ వచనం ఏమంటారు, 2వ లైను, నేను ఆకాశం అందరి దేవుని ప్రార్థన చేసి అంటున్నా. నిలబడే ప్రార్థన చేశాడు దేవుని. అతడు మోకాళ్ళుని ప్రార్థన చేయడానికి టైం లేదు ఆయనకు. ఆ రాజు ఆయనను అడుగుతాను, నీకు ఏం కావాలా అని. అప్పుడు రాజు ఏమి కావాల్సి మనవి చేయొచ్చా అని అడిగినారు. నేను ఆకాశం అందరి దేవుని ప్రార్థన చేసి అంటాడు. ఇమీడియట్ 1-2 సెకండ్లలో ఆయన ప్రార్థన చేసి ప్రభువా రాజుకు మంచి హృదయం దయచేసి నాకు పర్మిషన్ ఇచ్చినట్టు చేయమని ప్రార్థన చేసిండు వచ్చాడు. కాబట్టి ఆ నిలబడి ప్రార్థన చేసిన అంటే ఆయన ప్రార్థనా పరుడని మనం తెలుసుకోవాలి. ప్రతిదైన ప్రార్థనతో మొదలు పెట్టాడని తెలుసుకోవాలి. ఇక్కడ ప్రాకారంలో కట్టేటప్పుడు ఆయన ఏమంటుడు, మేము తానే మా యత్నమును సఫలం చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము అంటు. ఆ కట్టే ముందు ఎంతో ప్రార్థన చేసి ఉండొచ్చు, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి ఉండొచ్చు. అందుకే అంత బోల్డ్గా అంత ధైర్యంగా అంటున్నాడు ఏమంటే, ఆయన దాసులమైన మేము పూనుకొనుచున్నాము. ఎందుకు? ఆయన మా యత్నములను సఫలం చేయును అంటు. కాబట్టి అటువంటి దీవెన మనకు కూడా ఆ దేవుడు ఇవ్వబోతాడు. ఎప్పుడంటే మనం కూడా ప్రార్థనలో ఆయనను అడుగుతూ ఉండాలి. ప్రతి విషయంలో మనం ప్రార్థనలో ఆయనను అడుగుతూ ఉంటే అప్పుడు ఆ దేవుడు ఆ విధంగా మనల్ని కూడా దీవించగలడు అనేసి అంటా ఉన్నాడు. అదే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇది అందరికీ తెలిసినదే, కొత్తదేం కాదు. చిన్నపిల్లల కంటత వాక్యం ఇది. పెద్దవారు చిన్నగా ఉన్నప్పుడు కంటత పెట్టిండొచ్చు, కానీ పెద్దగా అయిన తర్వాత మర్చిపోయిన వాళ్ళు. కానీ ఇక్కడ మంచి వాక్యం ఉన్నది. అతడు చేయనదంతయు సఫలములగును అంటున్నాడు. అతడు చేయనదంతే సఫలమగును. ఎప్పుడు? మనం 2వ వచనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటు. అంటే నువ్వు దివారాత్రం నీ యొక్క ధర్మశాస్త్రం అంటే నీ బైబిల్ను ధ్యానిస్తూ ఉంటే ఆ దేవుడు అంత గొప్ప దీవెన నీకు ఇవ్వగలడు. అతడు చేయనదంతా సఫలమగును అంటాడు. ఎప్పుడు? ఇంకేమంటాడు? అతడు నీటి కాలువలు ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటాడు. అంత గొప్ప దీవెన ఇస్తా ఉన్నాడు. కేవలం మనం ఆ ధర్మశాస్త్రం చదివినందుకు ఇంత గొప్ప దీవెన ఉన్నది. మళ్ళీ మనం ఆ దీవెన పొందాలంటే ధర్మశాస్త్రం మనం రెగ్యులర్గా చదవాలి. మన బైబిల్ను రెగ్యులర్గా మనం చదవాలి.
చదివినప్పుడు అక్కడ ఏమంటున్నంటే అతడు చేయనదంతయు సఫలములగును. అంటే అటువంటి దీవెన దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు అని తెలుసుకోవాలి. ఆయన మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే మనకు దీవెనలకు కొదుగా ఉండదు, మనకు ఆశీర్వాదాలు కొదుగా ఉన్నాయి. మనం మెండైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, మనకు మెండైన దీవెనలు ఇచ్చే దేవుడు అనేసి మనం వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. అతడు నీటి కాలువ ఎవరు నాటబడినదై అంటాడు. ఎక్కడైతే కాలువ పక్కల చెట్టు ఉంటుందో అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది, దానికి ఏ యొక్క కొదువ ఉండదు అనేసి చెప్తా ఉన్నాడు. అట్లనే మనం కూడా ధర్మశాస్త్రం చదువుతుంటే ఆ దేవుడు మనల్ని ఆ విధంగా దీవించగలడనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంత గొప్ప దీవెన ఎవరు ఇవ్వగలరు మనకు? ఆ దేవుడే మనకు ఇవ్వగలడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు ఇటువంటి దీవెనలు మనకు వస్తాయి అనేసి మనం అర్థం చేసుకోవాలి. అది 126వ కీర్తన 6-7 వచనాలు గమనిస్తే, నూట 6-7 వచనాలు. విత్తువాడు పిడికెడు విత్తనము చేత పట్టుకుని ఏడ్చుపోవును, అయితే అతడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును అంటును. నీ కొద్దిగా ఉన్నా కానీ దేవుడు దాన్ని సమృద్ధిగా దీవించగల దేవుడు అని మనకు అర్థం చేసుకోవాలి. దేవుడు సమృద్ధిగా ఇస్తాడు మనకు. మనము కన్నీటితో మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కన్నీటిని బట్టి, మన యథార్థను బట్టి, మన పశ్చాత్తాపను బట్టి మనము అభివృద్ధి ఇచ్చే దేవుడు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఇక్కడ ఏమంటాడు? పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవును అంటాడు. ఏడ్చుచూ పోతా ఉన్నాడు. కానీ అయితే అతను సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును అంటాడు. సంతోషగానంతో పిడికెడు దానికి అంత యొక్క పంట దేవుడు ఇస్తా ఉన్నాడు. పిడికెడు విత్తనాలే విత్తాడైనా, కానీ పనులు కోసుకొని వస్తున్నాడు అనేసి చెప్తా ఉన్నాడు. అంటే మన యొక్క ప్రయాసం తక్కువనే ఉండొచ్చు, కానీ దేవుడి దీవెనలు మనకు సమృద్ధిగా ఉంటాయి అనేసి తెలుసుకోవాలి. సమృద్ధి అయిన జీవితం ఉంటుంది మనకు, సమృద్ధి అయిన దీవెనలు ఉంటాయి, సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో మనం నింపగలడు. అదే ఆ దేవుని యొక్క కోరిక. మనం ఆయనతో నడిస్తే ఆయన ఆ విధంగా మనం సమృద్ధి అయిన జీవితంలోకి నడిపించే దేవుడు అని తెలుసుకోవాలి. కాబట్టి ఆయన నందు మనం జీవిస్తూ ఉంటే ఆయన ఆ విధంగా మనల్ని దీవించగలడు అనేసి మనం తెలుసుకోవాలి. ఆ విధమైన జీవితం మనకు ఇవ్వగలడు. అది ఆయన యొక్క గొప్పతనం. మనం చేసేది ఏం లేదు. ఆయన ఒక ఆజ్ఞలు పాటిస్తే అంత సమృద్ధి అయిన జీవితం, సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదాలు మనకి ఇవ్వగలడు. అదే మళ్ళీ మొదటి దిన వృత్తాంతములు 22వ అధ్యాయం 13వ వచనం. మొదటి దిన వృత్తాంతములు 22వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడ ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడినట్ల నీవు వృద్ధి పొందుదువు అంటారు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము అంటారు. మోషే ఇచ్చిన కట్టడల ప్రకారము, ఆయన తీర్పు తీర్చిన ప్రకారము గాను జరుపుకుంటకు అంటున్నాడు.
మోషే ఇచ్చిన ఆజ్ఞలను ధర్మశాస్త్రం పాటిస్తూ మనము జాగ్రత్త పడినట్లా మనం వృద్ధి పొందుదుము అంటాం. ఆ కాలంలో వాళ్ళకు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం 5 బుక్స్ తోరా ఉండేది. దాన్నే పాటించమని చెప్తా ఉన్నాడు. దాంట్లోనే పూర్తి ఆజ్ఞలు ఉన్నాయి అనేసి మనం తెలుసుకోవాలి. ఆ ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే ఆ దేవుడు మనలో వృద్ధి పొందుదువు అంటాడు. జాగ్రత్త దాని ప్రకారం నడవాలా అంటాడు. నీవు జాగ్రత్త పడినలా నీవు వృద్ధి పొందుదువు అంటాడు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము అంటాడు. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తుంటామో ఆ దేవుడు మనకు అటువంటి ధైర్యం ఇస్తూ ఉన్నాడు. నిన్ను బుద్ధి పొందిస్తా అంటున్నాడు. ధైర్యం తెచ్చుకో అంటున్నాడు. బలముగా ఉండు అంటున్నాడు. భయపడకుము అంటున్నాడు. దిగులు పడకుము అంటున్నాడు. అంటే అంతగా మనం దీవించే దేవుడు మనకున్నాడని మనం తెలుసుకోవాలి. అంతగా అభివృద్ధి పరిచే దేవుడిని మనం తెలుసుకోవాలి. మన పట్ల ఆయనకున్న ప్లాన్ అదే అని మనం తెలుసుకోవాలి. అందుకే ఏషియాలో ఏమంటాడు, మీ తలంపులు వేరు నా తలంపులు వేరు అంటాడు. మీ త్రోవలు వేరు నా త్రోవలు వేరు అంటాడు. ఆయన మన పట్ల ఉన్న తలంపులు ఏమంటే మనం దీవించాలనే ఆయన తలంపు, మనల్ని ఎంతగానో అభివృద్ధి పరచాలైన తలంపు. దాన్ని పొందుకోవాలంటే మనం ఆ విధంగా దేవునితో నడవాలనేసి ఆయన కోరుతా ఉన్నాడు. ఆ దేవునితో నడిచినప్పుడు ఈ విధమైన దీవెనలు మనకు వస్తాయి అనేసి మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయంన తెకోవ అరణ్యముకు పోయిరి. వారు పోచుండగా యెహోషువ నిలబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞాతులగురని చెప్పెను. ఎంత గొప్ప మాట ఆ రాజు చెప్తా ఉన్నాడు. యెహోషాపాతు రాజు ఆయన ప్రజలకు చెప్తా ఉన్నాడు ఏమని, యెహోవాను నమ్ముకొనుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అంటున్నారు. అంటే ఆ విధమైన దేవుడు మనకు అటువంటి స్థిరతనిచ్చే దేవుడు అని తెలుసుకోవాలి. మనం స్థిరతనిచ్చి అక్కడ దేవుడు యుద్ధంకి వెళ్ళినప్పుడు అమ్మోనియులు, మోయాబీయులు వాళ్ళ మధ్యలో వెళ్ళి వారిని చంపి నిర్మూలన చేయడం పొంచి ఉండి వారి మీద పడి వారు షేరు ఆవు ప్రశ్నలు కడముట్టించిన తర్వాత తమలో ఒకరు చంపుటకు మొదలుపెట్టిరి. అంటే శత్రులైన మనుషులే ఒకరినొకరు చంపుకుంటూ మొదలుపెట్టిర్రు. వాళ్ళు వీళ్ళు యుద్ధం చేయలేదు. కానీ అక్కడ ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అది రాజు ఏం చెప్తున్నాడంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అంటున్నాడు. మీ రాజ్యం స్థిరంగా ఉంటుంది, మీరు స్థిరంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీరు నమ్ముకుంటే ఆ దేవుడు మిమ్మల్ని దీవించగలడు. ఇంకేమన్నాడు, ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారని చెప్పాను. కృతార్థులవుతారు అంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించే దేవుడు. కృతజ్ఞతతో మనం జీవించగలమని చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు మనకున్నాడని మనం తెలుసుకోవాలి.
మన జీవితంలో అభివృద్ధి పరిచే దేవుడు అని మనం తెలుసుకోవాలి. వాళ్ళు యోబు చెప్పిన రీతిగా నేను పెట్టిన అడుగెల్లా పాలలో పడవెను, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రభావంగా పారెను అంటారు. అటువంటి దీవెన మనకు కావాలంటే మనకు కూడా ఈ గల శక్తి గల దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మనం దేవుడు చెప్పిన రీతిగా మనం నడుచుకోగలిగితే ఆ యొక్క దేవుడు మనను ఆ విధంగా దీవించగలడు. మనం యోబు యొక్క భక్తిని చూసాం. ఆయన దేవుడు ఏ విధంగా దేవుడితో నడిచాడు మనం చూసాం. ఆయన ఏ విధంగా ఇతరులకు మేలు చేసిన ఇతరులను ఆదుకున్నాడో మనం చూసాం. అని ఇవన్నీ మనలో ఉండాలని కూడా దేవుడు కోరుతా ఉన్నాడు. ఇవన్నీ మనలో ఉంటే ఆ దేవుడు మనల్ని కూడా ఆ విధంగా మనల్ని దీవించగలడు. ఆ విధంగా దీవించి మనల్ని అభివృద్ధిపరచగలడు, వర్ధిల్ల చేయగలడు. కాబట్టి ఆ దేవుని ఆజ్ఞలు మనం వింటూ ఆయనతో మనము నడిచిన మనల్ని కూడా ఆ దీవెనతో నింపగలడు. దేవుడు అటు కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కానుకల సమయము. ఇప్పుడు మనం కానుకలు అర్పిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు మంచివాడవు, గొప్ప దేవుడవు, కీర్తినే ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రము చెల్లించినాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడే ఉంటున్నావు ప్రభా. మమ్మల్ని అభివృద్ధి పరిచే దేవుడే ఉంటున్నావు ప్రభా. మమ్మల్ని వర్ధిల్ల చేసే దేవుడు ఉంటున్నావు ప్రభా. నీకు స్తోత్రము చెల్లించినాం ప్రభా. మరి బైబిల్లో ప్రభా ఏ విధంగా నీ భక్తులను తండ్రి దీవించారో, వర్ధిల్ల చేశారో మీరు చూపెట్టినారు తండ్రి. మరి ముఖ్యంగా యోబు విషయంలో ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. యోబు యథార్థవంతులను, న్యాయవంతులను, చెడుతనం విసర్జించిన వాడని మీరు చెప్పినారు తండ్రి. ఏ విధంగా ఆయనకు గౌరవం ఉండనో, ఏ విధమైన చారిటీ వర్క్స్ చేశాడో ప్రభా తండ్రి మీరు చూపెట్టినారు తండ్రి. అంత గొప్ప భక్తులుగా నన్ను జీవించినాడు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాం. కానీ అంత గొప్ప భక్తుడికి ప్రభా ఎన్నో కష్టాలు వచ్చినాయని కూడా మేము
ఇంత తెలుసు ప్రభా. కాబట్టి నాయన ఆ కష్టాలు మేము చూడకనైనా నువ్వు మమ్మల్ని దీవించే దేవుడని ప్రభా. తని మాకు దీవెలు తప్ప వేరేది మాకు నష్టం చేయవాలని కష్టం తేవని ప్రభా మేము రుజువుపరుచుకున్నాడు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి యోసేపును ప్రభా ఏ విధంగా దీవించినారో ప్రభా చూపెట్టినాడు తండ్రి ప్రభా. మరి హిజ్కియా రాజును ఏ విధంగా దీవించినారో మీరు చూపెట్టినారు ప్రభా. తండ్రి ఉజ్జియా రాజును కూడా ఏ విధంగా దీవించినారో చూపెట్టినారు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాను తండ్రి. తండ్రి నెహెమ్యా విషయంలో కూడా మీరు చేసిన మేలును బట్టినైనా అని ఎంతో విశ్వాసంతో ప్రభా తండ్రి ప్రాణం చేసి ఉండగా ప్రభా ఆయన చేసే ప్రయత్నాలన్నింటినీ ప్రభా దీవించి సఫలం చేసినాడు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి ప్రభా. మరి నీ యొక్క ప్రభా ధర్మశాస్త్రం చదువుకున్నప్పుడునైనా ఎటువంటి దీవెనలు మీరు ఇస్తారో మీరు చూపెట్టినాడు తండ్రి. అతడు చేయనదంతే సఫలంలాగా చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించిన. కాబట్టి ప్రభా అటువంటి దీవెన మాకు దయచేస్తారని నమ్ముచ్చు. నీకు స్తోత్రం అని చెల్లించిన. పిడికడు విత్తనం చేత పట్టుకొని ఏడ్చుపోవును అయితే అతడు సంతోషగానం చేయించు పనులు మోసుకొని వచ్చినట్టున్నారు ప్రభా. మేము మీకు కొంచెమే ఇచ్చినప్పటికీనైనా దాన్ని అభివృద్ధి పరిచినైనా ప్రభా మనం దీవించే దేవుడునైనా మీరు. మేము ఒక 10% మీకు ఇవ్వచ్చునైనా కానీ 90% మీరు మాకు ఇచ్చే దేవుడని మీరు రుజువుపరుస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించిన ప్రభా. మరి మీరు ప్రభా ఎంతోమందిని ఆ విధంగా దీవించి ప్రభా అభివృద్ధి పరిచిన వారిని చూసి పెట్టినారు తండ్రి. నీకు స్తోత్రం. అదేవిధంగా మమ్మల్ని దీవిస్తారని నమ్ముచ్చు. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రభా వాళ్ళందరూ దీవించండి. మా సంఘస్థులందరినీ దీవించండి ప్రభా తండ్రి. వారికి కావాల్సిన ఇళ్ళను అనుగ్రహించండి. వరకు వచ్చినాం తండ్రి ప్రభా. విన్న వారికి మేలు చేయండి ప్రభా. వారు కూడా ప్రభా నీ యొక్క వాక్యానుసారం జీవితం దయచేసి ప్రభా వారిని కూడా దీవించగలిగిరకు వచ్చినాం తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయినా వారి అవసరం తీర్చగలిగిరకు వచ్చినాం తండ్రి ప్రభా. వారికి ఉన్న కష్టాలను బాధను తొలగించండి ప్రభా. ఏ సమస్యతో ఉన్నారు ప్రభా మీకు తెలుసుందైనా ఆ సమస్యలను తీర్చగలిగిరకు వచ్చినాం తండ్రి. అనారోగ్యంతో ముట్టి స్వస్థపరచండి. ఇరుకు ఇబ్బందులు ఉన్న వారికి విశాలత దయచేయగలిగిరకు వచ్చిన ప్రభా. మరి ఆర్థికంగా ఎంతో సహాయం అవసరం ఉన్న వారికి ఆర్థిక సహాయం దయచేయగలిగిరకు వచ్చిన తండ్రి ప్రభా. మంచి ఆరోగ్యంతో అందరూ నింపండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయగలిగిరకు వచ్చిన తండ్రి. వాళ్ళకి ఎటువంటి అవసరతలు ఉన్నాయో మీకు తెలుసునైనా అవన్నీ వారు దయచేయగలిగిరకు వచ్చినాం తండ్రి ప్రభా. మీరు మాకు సరిపోయిన దేవుడు అంటున్నారు. సమయానుకూలమైన సాయం చేసి దేవుడు అంటున్నారు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లిస్తున్నాం. వారు చేసిన కానుకలను దీవించండి. దశభాగం దీవించండి. 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలింప చేయగలిగిరకు వచ్చినాం తండ్రి ప్రభా. మరి అందరూ దీవించినైనా ఎల్లప్పుడూ నేను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయండి. తిరిగి మేమందరం ఇలా కొన్ని స్తుతించే వరకు నీ గాయపడ్డ హస్తంలో అందరినీ భద్రపరచమని మా ప్రభువును యేసుక్రీస్తు పేరిట ఇక్కడికి వచ్చినాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ తోడు నీడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.